హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మారుతి సుజుకి XL6 న్యూ వేరియంట్ అనమాట. ఇది దీని యొక్క ఎక్స్పెక్టెడ్ మైలేజ్ వచ్చేటప్పటికి 20.27 km/L అండ్ ఎగ్జాక్ట్లీ క్లైమ్ అయింది వచ్చేటప్పటికి 18.62 అని చెప్తున్నారు. అండ్ ఇంజన్ కెపాసిటీ వచ్చేటప్పటికి 1462 cc ఇంజన్ అండ్ నెంబర్ ఆఫ్ సిలిండర్స్ వచ్చేటప్పటికి 4 అనమాట. మ్యాక్సిమం పవర్ వచ్చేటప్పటికి 101.65 bph @ 6000 rpm అండ్ సీటింగ్ కెపాసిటీ వచ్చేటప్పటికి 6 అనమాట. ఇది ఎస్యూవీ టైపే, కాకపోతే మధ్యలో సీట్ గ్యాప్ అయితే ఉంటుంది వెనక్కి వెళ్ళడానికి. సో నార్మల్ ఎస్యూవీస్కి సీట్ని బెండ్ చేసుకుని మళ్ళీ లేపుకుని వాళ్ళు వెనకాల కూర్చోవడానికి అలా అవైలబిలిటీ ఉంటుంది కదా. కానీ దీని యొక్క కెపాసిటీ ఏంటంటే మధ్యలోంచి సీట్కి మధ్యలోంచి బ్యాక్ వెళ్ళడానికి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారు. సో దాని ద్వారా వెనక్కి వెళ్ళొచ్చు. సో ఇంటీరియర్ లుక్ వచ్చేటప్పటికి సేమ్ యాజ్ సుజుకి బెలినో ఎలా ఉందో సేమ్ అదే మోడల్లో ఉంది. దీని యొక్క బూట్ స్పేస్ 209 లీటర్స్ ఉంటుంది అండ్ ఫ్యూయల్ ట్యాంక్ 45 లీటర్స్ వరకు కెపాసిటీ ఉంటుంది. అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ మీరు ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా ఏసీ ఇవన్నీ కూడా దీనిలో అవైలబుల్గా ఉంటాయి. యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అండ్ డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఫాగ్ లైట్స్, అలాయ్ వీల్స్, ఇవి వీటి యొక్క స్పెషాలిటీస్. మొత్తం ఇది మనకి 2 వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒకటి మాన్యువల్, రెండోది ఆటోమేటిక్. సో ఇదైతే ఆటోమేటిక్ వేరియంట్, వేరేస్ టాప్ అండ్ వేరియంట్ అని చెప్పుకోవాలి. వేరియస్ డిఫరెంట్ మోడ్స్ అయితే మనం కన్సోల్ మీద చూడవచ్చు. అండ్ ఆల్ విండోస్ కంట్రోల్స్ కూడా మనకి ఇక్కడ డ్రైవర్ సీట్ పక్కన ఇచ్చేశారు. దీని యొక్క మెయిన్ ఫీచర్ వచ్చేటప్పటికి 360 degrees కెమెరా ఉంటుంది. దీనిలో మొత్తం 3 వేరియంట్స్ ఉంటాయి. జిటా, ఆల్ఫా, అంతేకాకుండా ఆల్ఫా ప్లస్ డ్యూయల్ టోన్ ఉంటుంది. సో ఈ లాస్ట్ వేరియంట్ ఏదైతే ఉందో టాప్ ఎండ్ ఆల్ఫా ప్లస్ డ్యూయల్ టోన్కి మనకి 360 degrees కెమెరా వస్తుంది. సో మనం ఇక్కడ చూస్తుంది బ్రేవ్ కాకి అనే వేరియంట్ కలర్. సో డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి. బ్లూ, వైట్, రెడ్, మెరూన్, సో ఇలాంటి కలర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి ఫ్యూయల్ బూట్ స్పేస్ ఉంది. అంతేకాకుండా లెగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుందని చెప్పుకోవాలి. నార్మల్ ఎస్యూవీస్ కన్నా కానీ ఎక్స్పెషల్లీ ఈ ఎస్యూవీలో ఎక్కువగా లెగ్ స్పేస్ ఉందని చెప్పుకోవాలి. అండ్ దీన్ని గ్లో బాక్స్ అంటారు. వేరేజ్ మాన్యువల్లో టాప్ వేరియంట్ వచ్చేటప్పటికి 16 lakhs వరకు కాస్ట్ అవుతుంది. అండ్ ఆటోమేటిక్లో టాప్ వేరియంట్ అంటే ఈ కార్ వచ్చేటప్పటికి 18 lakhs వరకు కాస్ట్ అవుతుంది. దీని యొక్క ఇంజన్ టైప్ వచ్చేటప్పటికి స్మార్ట్ హైబ్రిడ్. ఇంజన్ స్టార్టర్ స్టాప్ మనకి ఇక్కడే ఇచ్చారు. అంతేకాకుండా వ్యూస్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. యాక్టివ్ లాకింగ్ ఇవన్నీ కూడా దీని యొక్క ఎడిషనల్ ఫీచర్స్ అని చెప్పుకోవాలి. కార్ డోర్ ఇండికేటర్స్, అంతేకాకుండా సిగ్నల్ ఇండికేటర్స్, హెజార్ లైట్స్ ఇవన్నీ కూడా మనకి ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో అన్నీ మీకు అవైలబుల్గా కనబడుతూ ఉంటుంది. విత్ ఇంజన్ సర్వీసింగ్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. సో మన లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం సుజుకి అండ్ టాటా మెయింటెనెన్స్ తక్కువ అవుతుందని చెప్పి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అంతేకాకుండా ఈ రెండు కూడా ఇండియన్స్ యొక్క కంఫర్ట్ని ఎక్కువగా ప్రయారిటీలో తీసుకుంటుందని కూడా డిస్కస్ చేశాము. లాస్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా చూడకపోతే చూడండి. దానిలో టెస్ట్ డ్రైవ్ కూడా ఉంది.